ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మొన్న కరోనా, నిన్న హెచ్ఎంపీవీ, తాజాగా జీపీఎస్ వైరస్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కరోనా వైరస్ సృష్టించిన బీభత్సం కళ్ల ముందే కదలాడుతున్న ఏదో పేరుతో వైరస్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అయితే తాజాగా వచ్చిన జీపీఎస్ అంత ప్రాణాంతకం కాదని అనుకున్న తెలంగాణలో తొలి జీపీఎస్ మరణం భయాందోళనకు గురి చేస్తోంది. జీపీఎస్ వైరస్ మహారాష్ట్రలో తీవ్ర అలజడి రేపింది. అక్కడ దాదాపు 70 మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. అయితే ఈ వైరస్ కారణంగా సోలాపూర్లో ఓ వ్యక్తి మరణించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది చిన్నగా తెలంగాణకు వ్యాపించింది. సిద్దిపేట జిల్లాలో ఓ మహిళకు జీపీఎస్ లక్షణాలు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే అప్పటి నుంచి హైదరాబాద్లోని కిమ్స్ లో చికిత్స తీసుకుంటున్న ఆ మహిళ తాజాగా మృతి చెందడంతో వైద్య అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ వార్త విన్న జనం భయంతో వణికిపోతున్నారు. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన 25 ఏళ్ల మహిళ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. ఆమెకు 5 ఏళ్లలోపు 2 కుమారులున్నారు. ఆమెకు ఇటీవల కుమార్తె జన్మించింది. కుమార్తె జన్మించిన తర్వాత నెల రోజుల కిందట నరాల నొప్పులతో అనారోగ్యం బారిన పడింది. దీంతో కుటుంబ సభ్యులు సిద్దిపేట, హైదరాబాద్లోని నిమ్స్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఇలా ఆమె వైద్యానికి లక్షలు ఖర్చు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పటికే మహారాష్ట్రలోని పూణేలో జీపీఎస్ కారణంగా పలువురు మృతి చెందారు. ఇప్పటికే చాలా మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యాధితో మరణం సంభవించడం ఇదే మొదటిదని వైద్యులు అంటున్నారు. ఇక జీపీఎస్ వ్యాధి సోకిన వారిలో శరీరం అంతా తిమ్మిరిగా అనిపిస్తుందని, తీవ్రమైన జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్తున్నారు. ఈ జీపీఎస్ వ్యాధి గురించి ప్రజలు ఆందోళనకు గురి కావద్దని వైద్యులు సూచిస్తున్నారు. బాధితుల్లో కొన్ని వారాల పాటు వ్యాధి లక్షణాలుంటాయి. చికిత్సతో బాధితులకు నయం చేయొచ్చని సూచిస్తున్నారు. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగ నిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీపీఎస్ బారిన పడే అవకాశాలుంటాయని వైద్యులు వెల్లడించారు. శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్లకు ప్రతిస్పందించే రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున నరాలపై దాడి చేసే అరుదైన పరిస్థితి ఇది అని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా నరాలపైనే జీపీఎస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కలుషిత ఆహారం, నీటి ద్వారా బ్యాక్టీరియా సోకుతుందని వైద్యులు చెప్తున్నారు. అయితే ప్రజలు భయాందోళనకు గురి కావద్దని, జీపీఎస్ అంటువ్యాధి కాదని, చికిత్సతో నయం చేయొచ్చని వైద్యులు వెల్లడించారు. అయితే వైద్యులు ఎన్ని రకాలుగా చెప్తున్నా ప్రజలు మాత్రం భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు జీపీఎస్ వైరస్ ప్రాణాంతకరమైంది కాదని చెప్తున్నా తాజాగా జీపీఎస్ వైరస్ సోకి ఓ మహిళ చనిపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.